రత్నాలకి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? చాలామంది అది కూడా ఒక మోసం కింద అది యెస్. చేస్తున్నారు. ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది అని చెప్పేసి. ఆ! వాళ్ళేం చేస్తున్నారంటే వాళ్ళకి దశాభుక్తి అని చెప్పేసి భుక్తులుంటాయి. ఆ ఓకే. భుక్తికి సంబంధించిన మాత్రం రత్నం ఇస్తారు. అంటే ఓకే. వాడికిప్పుడు శని దశ నడుస్తుందనుకోండి. ఆ శనికి సంబంధించిన ఎలం వేసుకో. శని దశ అయిపోయిన తర్వాత తీసేయి హుహు. అని చెప్తారు. ఓకేనా? ఓకే. అలాంటి రత్నాలు కొన్నున్నాయి. కానీ అవి ముఖ్యమైనవి కావు. ఓకే. తాత్కాలిక రత్నాలవన్నీ. తాత్కాలిక ఆ టైంలో అచ్చచ్చా! మాత్రం ఆహా! వాళ్ళేసుకోవడానికి ఓకే. కొన్ని చెప్తారు. కొన్ని పర్మనెంట్‌గా ఉంటాయి. ఓకే. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ మనకి తాత్కాలికంగా ఉంటాయి. అలాంటి వాళ్ళకి తాత్కాలిక రత్నం అని చెప్పొచ్చు. హ్మ్. కొన్ని ప్రాబ్లమ్స్ శాశ్వతంగా ఉంటాయి. అలాంటి వాళ్ళకి శాశ్వత రత్నాలు చెప్పాలి. ఓకే. అవి 2 డిపెండ్స్‌గా ఉంటాయి. కానీ ఈరోజు ఏంటంటే 12 నెలలు అయిపోయిన తర్వాత దాని పవర్ తగ్గిపోతుంది. మళ్ళీ దాన్ని రీచార్జ్ చేసిస్తాను అంటున్నారు. ఆ! అది మోసం అండి. ఓకే. అయితే నేను ఇంకోటి చదివాను. ఈ రత్నాల శక్తిని పెంచడానికి కొన్ని రకాల పూజలుంటాయి. శక్తిని ఉంటాయా? పెంచడానికి కాదు. నేను ఇందాక చెప్పినట్టు దాంట్లో ఆవాహన, వాటిలో 18 అదే వాటికి సరిపడా హ్మ్. జపాలు, ఓకే. వాటికి సంబంధించిన జపాలు, దాని తర్వాత వాటికి చేయాల్సిన అభిషేకాలు, ఓకే. ఇవన్నీ చేస్తేనే వాటికి ప్రభావం అనేది వస్తుంది. ఇప్పుడు దేవుడి గుడిలో ఉన్న రాయి ఒకటే, మన రోడ్డు పక్కన ఉన్న రాయి ఒకటే అంటే ఎంత తప్పు. తప్పవుతుందో, అవును. అవును. అదే మన నార్మల్ రత్నము అది మనం జపం చేసి ఇచ్చే రత్నం కూడా ఒకటి కాదు. ఓకే. దాంట్లో ఉన్న దాంట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ డిఫరెన్సే. ఓకే. హ్మ్. మీకు ఇంకో విషయం చెప్పాలంటే మనం ఏ ప్రతిష్టాపనకెళ్ళినా, ఏ గుళ్ళకెళ్ళినా ఆ గుడి కింద నవరత్నాలు వేస్తారు. మన అవునా? భూమి పూజకెళ్ళినప్పుడు ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా నవరత్నాలు వేయమని చెప్తారు. ఓకే. యంత్రాలు వేయమని చెప్తారు భూమిలో. ఆ! ఎందుకని? శ్రీచక్రం ఏదో ఏస్తారు గానీ, ఇవి నవరత్నాలు కూడా గూడా వేస్తారు. ఏస్తారా? ఓకే. నవరత్నాలు డెఫినెట్‌గా ఏస్తారు. పంచలోహాలు ఏదో ఏస్తారనుకుంటా. పంచలోహాలతో పాటు నవరత్నాలు కూడా ఉంటాయి. నవరత్నాలు గూడా ఉంటాయా? ఓకే. ఓకేనా? ఇవన్నీ కూడా ఒక విగ్రహ ప్రతిష్టాపన పెట్టేటప్పుడు గానీ, లేపోతే ఇల్లు కట్టేటప్పుడు గానీ, వాళ్ళు ఈ నవరత్నాల్ని, పంచలోహాల్ని, యంత్రాల్ని ఇవన్నీ కూడా పెట్టడం అనేది అది కూడా సైన్సే అండి. ఓకే. అది పాజిటివ్ ఎనర్జీని గ్రాస్ప్ చేస్తాయి ఇవి. ఓకే. ఓకే. కానీ ఈ రోజు ఏంటంటే బడ్జెట్ వల్ల చిన్న చిన్న రత్నాలు వేసేస్తున్నారు. పోనీ ఏస్తున్నారు గదా! ఏదో ఒకటి ఆ! ఏస్తున్నారు. మళ్ళీ అవి డూప్లికేటో, ఒరిజినలో అది తెలవదు తెలీదు మళ్ళీ. మరి. అది తెలీదు మళ్ళీ ఇదొక సమస్య. చాలా పెద్ద కష్టం వచ్చింది. మీ వల్ల మాకిప్పుడు చాలా భయమవుతుంది. పెట్టుకున్నయన్నీ నిజమా కాదా? ఇంట్లో ఉన్నయన్నీ ఒరిజినలా కాదా? అని పెద్ద టెన్షన్ ఇప్పుడు అందరికి. ఇప్పుడు ఈ రత్నాలనేవి కేవలం భౌతికపరమైన శక్తులు లేదంటే భౌతికపరమైన మార్పులకే కారణం అవుతాయా? లేదంటే మన ఆత్మకి, మన దీనికి గూడా ఉపయోగపడుతుందా? భౌతికంగానే ఉపయోగపడతాయండి. ఎందుకంటే అవన్నీ భౌతిక రత్నాలు. హ్మ్. పంచభూతాలతో నిర్మితమైంది. పంచభూత శరీరం వరకే అది ఉపయోగపడతాయి. అచ్చా! కానీ అవి చేసే కర్మఫలం అనేది ఆత్మ అనుభవిస్తుంది. ఓకే. ఓకే. ఆ రత్నాలు వేసుకున్నప్పుడు మనం చేసే కర్మఫలం అనేది మన ఆత్మ అనుభవిస్తుంది. ఓకే. మనకి చాలామంది తెలియని విషయం ఏంటంటే మనకి కలిగే సుఖదుఖాలు మన దేహం అనుభవించదు. హ్మ్. ఆత్మ ఆత్మ. అనుభవిస్తుంది. అవునవును. కరెక్టే. ఇది ఏడుపైన ఏదైనా మళ్ళీ ఆత్మకే. అహం అంటాం. అంటే నేను, ఆ! నేను అని చెప్తే నేను అంటే ఎవరు? ఆత్మ ఆత్మ. యాక్చువల్‌గా. ఆ! నేను అంటే ఆత్మ. దేహం కాదు. దేహం కాదు. నేను పడుకొని లేచిన తర్వాత నాకు సుఖమైంది. నేను నీళ్లు తాగితే దాహం వేసి నీళ్లు తాగాం. నీళ్లు తాగితే నాకు సుఖమైంది అనేది ఆత్మకు సుఖం అవుతుంది. అంటే మన మీద ఎవరన్నా మంత్ర ప్రయోగం చేయకుండా ఉండడానికి కూడా ఈ రత్నాలు ఉపయోగపడతాయని అన్నారు. నిజమా? అదే మీకు చెప్పినట్టు ఇందాక ఈ ఇంటి కింద నవరత్నాలు వేయడం వల్ల ఇది ఉపయోగపడుతుందనమాట. అలాంటి ఓకే. దుష్ట శక్తులు ఇవి కూడా దగ్గర రాకుండా ఆహా! ఇవి కాపాడతాయి. ఈ ఓకే. మన నవరత్నాలు మీద ఎవరు కాపాడడం అనేది జరుగుతాయి. మంత్ర కానీ ప్రయోగం కూడా వాటి మంత్ర ప్రయోగానికి మనం వేరే ప్రొసీజర్ ఉంది. అది ఆహా! ఒకటే కాదు. బట్ ఓకే. ఇది ఎంతో కొంత ఇది ఆపుతుందనమాట. గురుగారు చాలా అంటే అద్భుతమైన విషయాలు చెప్పారు. ఇంకా రత్నాలకు సంబంధించి నాకు తెలిసి ఇవే మాకున్న డౌట్లు అన్నీ తీర్చేశారు మీరు. అంటే ఇన్ డెప్త్‌గా ఎళ్ళకుండా ఇన్ జనరల్ మాకున్న డౌట్స్ ఇవి. సో, ఫైనల్‌గా రత్నాలు కొనాలనుకునే వాళ్ళకి, వాడాలనుకునే వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి ప్రజలకి? నేనిచ్చే సలహా ఏంటంటే తక్కువ కాస్ట్ వస్తుందని చెప్పేసి కక్కుర్తిపడి కొనకండి. ఓకే. ఫస్ట్ ఇది. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ అయ్యుండొచ్చు, డూప్లికేట్ అయ్యుండొచ్చు. ఓకే. లేకపోతే మైన్స్ నేను చెప్పినట్టు మీరు కొనే ముందు వాళ్ళని ప్రశ్నించండి అది ఏ మైన్స్ ఇది అని చెప్పి. ఆ మైన్స్ చెప్పలేకపోయాడంటే వాడికి దాని మీద నాలెడ్జ్ లేదని అర్థం. ఓకే. కానీ అర్థమైందా? మీరు బ్యాంకాక్‌ని అవమానించారు. అదే బాధగా ఉంది మాకు. బ్యాంకాక్ బ్యాంకాక్‌ని అవమానించడం అంటే ఇప్పుడు ఆ! శ్రీలంక ఉంది. అవును. శ్రీలంకని మీకేం గుర్తుకొస్తుంది? నిజం చెప్పండి మాకు శ్రీలంక అంతర్యుద్ధాలే గుర్తొస్తాయి. మొన్నటిదాకా జరిగిన గొడవలు. మొన్న సరే ఇంకో వెనక్కేళ్ళండి. రాముడు మోపిన రాముడు ఆఫ్‌కోర్స్. పాదం, యెస్. ఆఫ్‌కోర్స్. రాముడు అక్కడ నడిచిన ఆ! స్థలం. అవును. అందువల్ల ఇప్పుడు బ్యాంకాక్ ఉంది. మీ చేతిలో శ్రీలంక ఉంది. మీరేది పెట్టుకోవడానికి ఇష్టపడతారు? శ్రీలంక ఆబ్వియస్‌గా. కరెక్ట్. ఓకే. సో, ఒక ప్రాంతం యొక్క
పాజిటివ్ ఎనర్జీ కూడా మనకు కావాలి. అంతే. ఆ రత్నం అక్కడ తయారవుతుందంటే ఆ భూమి నుంచి అది వస్తుందంటే ఆ భూమి యొక్క ఆ భూమి మంచి ఉండని చెడు అది కూడా అది స్వీకరించుకుని దీన్ని వస్తుంది. స్వీకరించుకునే వస్తుంది. మై గుడ్నెస్. కానీ నిజంగా రత్నశాస్త్రానికి సంబంధించి ఒక అద్భుతమైన ఐ ఓపెనర్ లాంటిదండి. ఇది ఒక నిజంగా ఒక ఒక పుస్తకం చదివినట్టుంది నాకు. మొత్తం సమగ్రమైన వివరాలు చెప్పారు మీరు నిజంగా. ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? అంటే నకిలీవి ఎలా కనిపెట్టాలి ఇంకోటి వెంటనే? అదే ల్యాబ్ గ్రోన్ అంటే అదే అవును. ల్యాబ్‌లో టెస్ట్ చేయించిన తర్వాత కూడా మెయిన్స్ ఒకటైతే ఇంకోటి ల్యాబ్ టెస్ట్ కంపల్సరీ చేయించండి. హ్మ్. మీకు ఎంత బిజీగున్నా నమ్మకస్తుడైనా సరే నమ్మకం అయినా సరే. ఎంత నమ్మకస్తుడైనా సరే మీరు ల్యాబ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. ఓకే. రీజన్ ఏంటంటే ఈ రోజు నమ్మిన వాళ్ళే మోసం చేస్తున్నారు. నమ్మితేనే కదా మోసం చేయడానికి చేయడానికి కుదురుతుంది. అవును. అందువల్ల రెండోది ఏంటంటే చాలా మంది వాళ్ళు చెప్పేది మా వాళ్ళదే జ్యువెలరీ షాప్ ఉంది. సో వాళ్ళ దగ్గర తీసుకుంటాము అవును. అనేది కూడా చాలా పెద్ద మాయ. మోసమే. అవును. ఎందుకంటే మీ వాడు కాబట్టి మీకు ఒక ₹20 ఎక్కువ చెప్పి ₹10 తగ్గిస్తాడు అంతేగా. దానికన్నా కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మనకు వెళ్ళడం ₹10 తగ్గుతుందేమో. ఈయన మన కస్టమర్ అవుతాడేమోనని భయానికన్నా ఒక మళ్ళీ ₹10 ఇంకోసారి తగ్గిస్తాడు. వస్తాడేమో అని చెప్పి అవును. ₹10 అవును. తగ్గిస్తాడు. అవును. ఓకే. సో సో అదొకటి ఇవన్నీ జాగ్రత్త. కాదండి, మీ దగ్గరికి వస్తాం పర్వాలేదా? రండి, డెఫినెట్గా రండి. వా నేను నా దగ్గర మీకు ఆన్లైన్లో చూపించి ఆ ప్రైస్ ఓకే. కన్నా అది 40% ఆ, డిస్కౌంట్లోనే నా ప్రైస్ ఉంటుంది. 40% డిస్కౌంట్. 40% డిస్కౌంట్లోనే నా ప్రైస్ ఓకే. అనేది ఉంటుంది. ఓకే. అది మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. అది చెక్ చేసుకున్న తర్వాతే మీకు గ్యారంటీ అనుకుంటేనే మీ మీకు తెలిసిన ల్యాబ్లో కూడా నా రత్నాలను టెస్ట్ చేయించవచ్చు. ఓకే. ఓకేనా? టెస్ట్ చేయించుకున్న మీరు ఆల్రెడీ తర్వాతే టెస్ట్ చేయించిన సర్టిఫికేట్ ఉంటుందా మీ సర్టిఫికేట్ దగ్గర? ఉంటుందండి. ఓకే. సర్టిఫికేట్ ఉంటుంది. కానీ అయినా సరే మీరు కూడా ఒకసారి టెస్ట్ చేసుకోవడానికి నేను కావాలంటే అదే మీకు అంటే ఇస్తాను. మీరు కూడా మమ్మల్ని మోసం చేస్తే? అదే సార్, అందుకే మీరు ఆ, కూడా టెస్ట్ చేసుకోండి. ధైర్యంగా చెప్తున్నా కదా! ఓకే. మీరు కూడా టెస్ట్ చేసుకోండి. ఓకేనా? ఓకే. దాని తర్వాత నా దాంట్లో ఈ జపాలది, ఈ పూజలది కూడా ప్రైస్ ఇంక్లూడెడ్ ఉంటుంది. అచ్చచ్చా. ఓకే. దానికి సెపరేట్ ప్రైస్ అని ఉండదు. మా ఓహో. రత్న దాంట్లోనే అవన్నీ కూడా ఇంక్లూడెడ్ ఉంటుంది. సో మీ దగ్గరికి వస్తే టెన్షన్ లేదు ఇంకా. అంటే జపాలు చేయించేసి పూజలు చేయించేసి చేయించేసి దానికి. అన్నీ చేసి పెడతాం అన్నమాట. ఓకే. మనకి ఇంకో విషయం తెలిసిందంటే కోహినూర్ డైమండ్ వాస్తవంగా అది మన గోల్కొండ మైన్స్‌లో దొరికిన డైమండ్ అవును. అది. అవునండి. అవును. మన గోల్కొండ మైన్స్ అవును. నుంచి దొరికిన డైమండ్. చాలా మంది అవును. దానికి కోలార్ అంటున్నారు. ఆ, ఓకే. ఓకే. ఓకేనా? అది కోలార్ కాదు. మన గోల్కొండ డైమండ్. గోల్కొండ. అవును. గోల్కొండ మైన్స్ అవును. నుంచి కూడా వచ్చిందది. అవును. కానీ ఈ మన ఇంగ్లాండ్ రాణి దగ్గర ఒకటి ఉంది కదండి, హ్మ్. అది మనది రత్నం అది చెప్తారు కదా, కోహినూరా? కోహినూరేనా? కోహినూర్ అది. దానివల్ల అన్ని దురదృష్టాలే జరుగుతాయి అంటారు. అదే అది కొంతమంది ఎవరి దాన్ని దగ్గర ఉంటే వాళ్ళు తప్పుగా చచ్చిపోతారు. మీరు నిజంగా ఆలోచించండి. కోహినూర్ వెళ్ళిపోయిన తర్వాత మన భారతదేశం పేద దేశం అయింది. డెవలప్డ్ కంట్రీ నుంచి కంట్రీ నుంచి. డెవలపింగ్ కంట్రీకి దిగాం మనం. అవును. కరెక్ట్. కోహినూర్ ఉన్నప్పుడు మన దేశంలో ఉన్న సంపద వాళ్ళంతా దోచుకుని వెళ్ళిపోయి లాస్ట్‌లో తీసుకెళ్ళింది కోహినూరు. అవును. అవును. అది వెళ్ళిపోయిన తర్వాత మన దగ్గర ఉన్న సంపద అంతా వాళ్ళు దోచుకెళ్ళిపోయారు కోహినూర్ ఓకే. వెళ్ళిన తర్వాత. ఓకే. మన మన దేశంలో పేదరికం అనేది వచ్చింది. కోహినూర్ ఉన్నప్పుడు అంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ బంగారు ఈ వజ్రాలు, రత్నాలు అన్నిటిని కూడా వజ్ర వైడూర్యాలు నవరత్నాలను కూడా రోడ్డు నవరత్నాలు మీద అమ్మేవాళ్ళు. రోడ్డు అవును. మీద అమ్మేవారు. గొట్లుగా వేసుకుని. మరి అలాంటి దేశం నుంచి కోహినూర్ వెళ్ళిపోయిన తర్వాత మనకి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే కరెక్ట్ అండి. అవును. అవును. కోహినూర్ దరిద్రం వచ్చిందా? దరిద్రం వెళ్ళిందా? నిజమే. మళ్ళీ వెనక్కి తీసుకొస్తే మళ్ళీ మనకి మంచి జరుగుతుంది. ఖచ్చితంగా అండి. కోహినూర్ మళ్ళీ వెనక్కి వస్తాయి. వండర్ఫుల్. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు డబ్బులు వస్తే మన దగ్గర డబ్బులు మిగులుతాయి. ఇంకోటి గురుగారు, చింతామణి, శమంతకమణి ఇవన్నీ ఉన్నాయా? నాగమణి ఇవన్నీ. నాగమణి నా లైఫ్లో నేను రియల్గా చూశానండి. కానీ నాగమణి. చాలా పాపము. దాని తర్వాత అది తీసుకోవడం కూడా తప్పు. కారణం ఏంటంటే నాగమణి అనేది ఒక పాము 100 సంవత్సరాలు బతికి ఓకేనా, దాని విషం ఉంటుంది కదా, నాగమణి ఎలా క్రియేట్ అవుతుందో చెప్తున్నా. ఆ, దాని విషం దాని మెదడులో ఒక ఉండ కట్టుకుంటుంది గడ్డలాగా. ఆ, గడ్డలా కట్టి 100 సంవత్సరాలు ఎవరిని కరావకుండా ఉంటే, ఓకే. అది ఎవరిని కాటేయకుండా ఉంటే ఆ విషయం గడ్డ కడుతుంది. కాటేస్తే విషయం బయటికి వెళ్ళిపోతుంది. అంతే కదా. అవును. ఆ విషయం బయటికి వెళ్ళదంటే గడ్డ కడుతుంది లోపల. ఆ, ఆ గడ్డ కట్టిన దానికి ఈ పవర్ అనేది వస్తుంది. నాగమణి అని చెప్పి పిలుస్తారు అనమాట దాన్ని. బా. అంటే అంత సాత్విక పాముని చంపి దాని మనీ తీసుకోవడం అనేది చాలా పెద్ద పాపం. చాలా పెద్ద పాపం. అందుకని నాగమణిని ముట్టుకోవడమే ఒక పాపం అని చెప్పేసి నేను చెప్తాను. ఓకే. ఆ మణులు ఉన్నాయి, చాలా మణులు, సమంతకమణి అనే చింతామణి. చింతామణి అని అవన్నీ ఉన్నాయి. కానీ ఓకే. అవన్నీ కూడా ఆ, ఒక ప్రాణి యొక్క లేకపోతే ఒక మనం చేయకుండా పనులు చేసి సంపాదించడం అనమాట. ఓకే. సో దాని జోడికి వెళ్ళడం మంచిది కాదని చెప్పేసి నేను చెప్తున్నానండి. ఓకే. Hi friends, thank you for watching this video.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.